ఒక దేశం మీదికి, ఒక ప్రాంతం మీదికి దేవుని ఉగ్రత, దేవుని కోపము రాకుండా, ఉగ్రత నుండి, తీర్పు నుండి తప్పించబడి ఆ దేశము రక్షింపబడాలి, క్షేమంగా ఉండాలి అంటే ఏమి చేయాలి అనే దానికి సంబంధించిన ఒక కీలకమైన వచనాన్ని ఈ చోట మనం చూస్తున్నాం. ఆనాటి సమాజం చాలా దారుణంగా తయారైంది. పై వచనాల్లో మీరు తర్వాత చదువుకోండి. దేవుని సేవకులు వ్యర్థమైన సేవ చేస్తున్నారని, దాని ఫలితముగా సమాజము దారి తప్పి భ్రష్టు పట్టిపోయిందని, సరిగ్గా నేటి కాలమాన పరిస్థితులను చూస్తే మనకి ఎలాంటి భావన ఏర్పడుతుందో, క్రీస్తుకు పూర్వం 500-600 సంవత్సరాల క్రితమే దేవుడు అలాంటి విషయాలను ప్రస్తావించడం చూస్తే, బైబిల్ గ్రంథం అనేది ఓ కాలానికో ఓ ప్రాంతానికో పరిమితమైంది కాదని, సర్వకాల సర్వావస్థలలో సకల ప్రజానీకానికి తగిన చెందిన వాక్యమని ఎవరైనా అర్థం చేసుకోగలుగుతారు. ఆనాటి సమాజాన్ని గురించి ప్రభు ఏమన్నారంటే, సేవకులు ధర్మశాస్త్రం నిరాకరిస్తున్నారంట. ధర్మశాస్త్రాన్ని సేవకులు బోధిస్తుంటే విశ్వాసులు, బాబో ఇంత కఠినమైన బోధ అయితే మా వల్ల కాదని వాళ్ళు నిరాకరిస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ నిరాకరించేది ఎవరు, తృణీకరించేది ఎవరు అంటే సేవకులేనట. ఎందుకని అని అడిగితే అక్కడ వ్రాయబడిన ఒక మంచి మాట, తేటగా దేవుడు తెలియపరిచిన మాట ఏమిటంటే, ప్రతిష్ఠితమైనది ఏదో, సాధారణమైనది ఏదో తెలుసుకున్నట్టుకు జనులకు నేర్పటం లేదట. నియామక కూటములను, విశ్రాంతి దినాల్ని పాటించమని ప్రజలకు చెప్పడం లేదట. ఇవి చాలవు అన్నట్లు మరి ఏం చేస్తున్నారు సేవకులు? ఇంకేమీ చేయటం లేదా, ఖాళీగా ఉండిపోయారా అని అడిగితే, జనులు కట్టిన మట్టి గోడలకు గచ్చుపోతలు పోస్తూ ఉన్నారట. అంటే మరి సేవలో చాలా బిజీగానే ఉంటున్నారు, ప్రయాసపడుతున్నారు, కానీ ఆ ప్రయాస దేవుని చిత్తములో ఉన్నట్టు లేదు. ఎవరో కట్టిన మట్టి గోడకు గచ్చుకుపోత పోయటానికి దేవుడు యాజకుని ఏర్పాటు చేసుకోలేదు. పునాదుల నుంచి దైవజనుడే కట్టవలసిన సేవను బైబిల్ బోధించింది. కొండ మీద చూపించిన మాదిరి చొప్పున సమస్తమును కట్టమని ఆనాటి మోషేకు దేవుడు చెప్పిన, నూతన నిబంధన కాలములో పౌలు ద్వారా క్రీస్తు యేసు యొక్క నమ్మకమైన పరిచారకుడిగా నేర్పరైన శిల్పకారుని వలె పునాదులు వేశారు. ఈ పునాది మీద ఎవరైనా జాగ్రత్తగా కట్టుకోవాలని పౌలు గారి ద్వారా మాట్లాడినా, ఎలాగైనా కట్టుకోవచ్చనే అనుమతి ఎప్పుడూ ఎక్కడ దేవుడు ఇవ్వలేదు. ఇలాగే కట్టాలని చెప్పాడు. ఆ క్రమంలో ఒకటి, ఇర్మియా గ్రంథం 1లో దేవుడు మాట్లాడినట్లు, పెళ్ళగించుటకు, విరగొట్టు, కట్టుకు, నాటుటకు నీకు అధికారం ఇచ్చాను, జనుల మీద నియమించాను అన్నాడు. కట్టాలంటే, నాటాలంటే ముందు సాతాను కట్టిన రాజ్యాన్ని కూల్చి, లౌకికమైన పునాదులను పెకలించి, వాక్య విరుద్ధమైన ఆచార సంబంధమైన వాటిని తీసివేసి పునాదుల నుంచి కట్టుకుని రావాలి. ఇదంతా చాలా కష్టముగా, ప్రయాసగా భావించారో ఏమో. చాలామంది ఏం చేస్తున్నారట, సేవకులు జనులు కట్టిన మట్టి గోడకే గచ్చుపోత పోసుకుంటూ వస్తున్నారు. ఎప్పుడైతే సేవలో ఈ వైఫల్యం ఉందో, ప్రతిష్ఠిత గురించి మాట్లాడటం లేదు, సాధారణంగా విడిచిపెట్టేశారు. ప్రతిష్ఠితమైన దానికి, సాధారణ దానికి భేదమే లేదు, అంతా ఒకటే. ఓ సమర్పణ, ఒక విలువైనటువంటి ఏర్పాటు, ప్రతిష్ఠ, అభిషేకం ఏమీ లేవు. విశ్రాంతి దినమేది, సమాధం ఏమీ భేదం లేదు. ఇష్టానుసారంగా రాజ్యం మారిపోయింది. దాని ఫలితం ఏంటంటే, సమాజంలో ప్రజలు బలత్కారం చేస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. సంఘములోనే దేవుని భయం లేకపోతే, దేవుని క్రమం లేకపోతే సమాజం ఏమైపోతే? ఇటు సమాజములో భయంకరమైన పాపం, సంఘములో ఘోరమైన వైఫల్యం,
ఈ పరిస్థితులను చూసి దేవుని ఉగ్రత దిగి వస్తుందేమో, దేవుని కోపం దిగి వస్తుందేమో అని భక్తులు కొందరు భయపడుతున్న వేళ ప్రభు మాట్లాడిన మాట, నిజానికి నేను కోపాన్ని కుమ్మరిద్దాం అనుకున్నాను, ఉగ్రతని కుమ్మరిద్దాం అనుకున్నాను, కానీ ఒక అవకాశం. ఇంతగా దేశం పాడైపోతున్న పరిస్థితుల్లో, సంఘం పాడైపోతున్న పరిస్థితుల్లో బ్రద్దలైన సందులో నిలుచుటకు తగిన వాడు ఎవడైనా ఒక్కడు కనబడితే వాణ్ణి బట్టి ఆ దేశాన్ని కాపాడాలి అనుకుంటున్నాను అన్నాడు. దేవుని వాక్యాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే, ఒక పక్క సంఘములో వైఫల్యం ఉన్నది, మరొక పక్క సమాజం చెడిపోయి ఉన్నది. దేవుని దృష్టికి ఏమాత్రం సంతోషం, తీవ్రమైన కోపం, ఉగ్రత వచ్చే ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. అయినా వెంటనే ఉగ్రతను ఆశ్రయించకుండా, తీర్పును ప్రకటించకుండా దేవుడు విచారిస్తున్నాడంట. అంటే వెతుకుతున్నాడు, పరిశీలన చేస్తున్నాడు. దేనికోసం? బ్రద్దలైన సందు నిలుచుటకు తగిన వాడు ఎవడైనా ఉంటాడేమో. బండ సందులో నిలబట్టం కాదు, అది వేరు ఇది వేరు. బండ సందులో నిలబట్టం అంటే పరమగీతాలు 2:14 ప్రకారం, 1 కొరింథీ 10 ప్రకారం బండ క్రీస్తు. బండ సందులు అంటే యేసయ్యకు శిలువలో ఏర్పరచబడ్డ గాయాలు. రోగములోనో, శ్రమలోనో, కష్టములోనో, ఆపదలోనో ఒక వ్యక్తి తన స్వశక్తిని ఆధారం చేసుకుండా, లోకమును ఆశ్రయించకుండా యేసు క్రీస్తు గాయాల్లో దాగి ఉండే అనుభవం బండ సందులో నిలబట్టం అంటే. బండ సందులో నిలబట్టం అంటే మన రక్షణ కొరకు, మన క్షేమం కొరకు, మన కాపుదల కొరకు యేసయ్య గాయములలో దాగి ఉండడం. కానీ బ్రద్దలైన సందులో నిలబట్టం అంటే ప్రాకారమును కాపాడడానికి, ఉగ్రతను ఆపడానికి, దేశాన్ని రక్షించడానికి, దేవుని తీర్పుకు అడ్డుపడడానికి చేసే ఒక మహోద్యమ వ్యవహారం అది. ఈ రెండు ఒకటి కాదు. ప్రాకారమంతా కూడా పాడైపోయేలా ఉంది, ఎక్కడికక్కడ బేటలు ఏర్పడ్డాయి, నేడో రేపో కూలిపోయే ప్రమాదంలో ఉంది. ఇప్పుడు ఎవరు కావాలంటే దేవునికి ఆ బ్రద్దలైన సందుల్లోకి వెళ్ళి నిలబడే వాళ్ళు కావాలట. నీ సంరక్షణ కొరకు, నీ కాపుదల కొరకు, నీ క్షేమం కొరకు యేసయ్య గాయాలలో దాగి ఉండడం, బండ సందులో నిలబడటం. కానీ దేశాన్ని కాపాడటం కోసం, దేవుని ఉగ్రతను ఆపడం కోసం బ్రద్దలైన సందులో నిలబడటం అంటే దేవుని రక్షణ దేశం మీదకి తీసుకొచ్చే మహోన్నతమైన ప్రక్రియ. ఒక వ్యక్తి తన సంరక్షణ కొరకు భయపడి దాక్కోవటం, ఒక వ్యక్తి ప్రాణాలకు తగ్గించి దేశాన్ని కాపాడటం తేడా లేదా? ఈనాటి క్రైస్తవ్యములో ఎక్కువ శాతం యేసయ్య గాయములలో దాగి తమను తాము క్షేమంగా కాపాడుకునే వరకే సరిపోతుంది. నేనేమైనా పర్వాలేదు, ఎస్తేర్ అంటుంది చూశారు, నశించదను అనే స్థాయి ఎవరికి ఉంది? నేను చచ్చిపోయినా పర్లేదని ఎవరున్నారు? బాలుడైనప్పుడు కూడా గొల్యాతు మీదకి పరిగెడుతున్న తరుణములో ఒకవేళ గురి తప్పితే వాడు నన్ను చంపాల్సి వస్తే చస్తాను, కానీ బ్రతికుండగా దేవుని నామానికి అవమానం కలిగించే ఈ మాటలు నేను సహించలేను, నేనేమైనా పర్లేదని ముందుకెళ్ళేవారు ఎవరున్నారు? యుద్ధం మోపగా జరుగుతుండగా, సేన నాయకులు దండుపాలెములో పండుకొనిచుండగా, మందసభ గుడారములో చెరపట్టబడి ఉండగా, నేను ఇంటికి వెళ్తానా, సెలవు తీసుకుంటానా, చచ్చిన పర్లే యుద్ధములో ఉంటాననే ఊరియాలు ఎంతమంది ఉంటారు? వాళ్ళకు సంబంధించిన స్థాయి స్టేట్మెంట్ ఇది. బ్రద్దలైన సందులు నిలబడటం అంటే నేను దేశమును పాడు చేయకుండా, దేశం మీదకి దేవుని కోపము తీర్పు రాకుండా ప్రాకారమును దిట్టపరచాలి. అంటే ఒరిగిపోతున్నా, పగిలిపోయి పడిపోతున్నా, విరిగిపోయి కూలిపోతున్న గోడ మధ్యలో నిలబడే వాళ్ళు కావాలి. బ్రద్దలైన సందులో నిలబడితే ఏదైనా పగిలిన గోడలో ఒక ఇనుప ముక్కలో, రాళ్ళ ముక్కలో పెట్టి, సిమెంట్ పెట్టి దాన్ని ప్యాక్ చేసేస్తే మళ్ళీ ఎప్పటి మామూలుగా గోడ కనిపిస్తుంది. కానీ ఆ గోడ నిలబెట్టిన ఇనుప ముక్కలు కానీ, రాతి ముక్కలు కానీ ఎవరికి కనపడవు. అంతా సమానంగా మంచి గోడ మాత్రమే కనపడుతుంది. బ్రద్దలైన సందులో నిలబడేవాడికి ఘనత రాదు, పబ్లిసిటీ ఉండదు, కానీ వాడి వల్లే గోడ నిలబడుతుంది. దేశం మీదకి దేవుని ఉగ్రత ఎప్పుడు వస్తుంది? దేశం ఎప్పుడు ప్రమాదంలో పడుతుంది? బ్రద్దలైన సందులో నిలబడేవాడు లేకపోతే, అలాంటి వాడు దొరకకపోతే సంఘమము సేవ విఫలమైపోయింది. సమాజంలో సేవ
భయంకరమైన పాపం ప్రజలు మూట కట్టుకుంటున్నారు. ఈ సమయంలో దేవుని కోపం దిగివచ్చే ప్రమాదం ఉంది. ఎవరు ఆపగలరు? పగిలిపోయినటువంటి విరిగిపోయిన గోడల మధ్య ఎవరు నిలబడతారు? బురదలేని సందులో నిలబడేవాడేడి? ఈ గోడకి, ఈ పొగులికి, ఆ పొగులికి మధ్యలో నిలబడి గోడ నిలబడేలాగా చేసేవారు ఎవరు? నాకు ఘనత లేకపోయినా, నాకు ప్రఖ్యాతి రాకపోయినా, నేను ప్రసిద్ధిని అందకపోయినా నా వలన గోడ నిలబడితే చాలు అని తాపత్రయపడేవారే. విగ్రహారాధన చేసి దేవునికి కోపం ఇశ్రాయేలు ప్రజలు రప్పించినప్పుడు దేవుని కోపం బయలుదేరి ఇంచుమించు 3,000 మంది తలలు తెగిపడి రక్తం ప్రవహిస్తున్న ఘోరమైన ఉగ్రత సమయంలో మోషే త్వరగా లేచి వచ్చి నిలబడంటాడు, అయ్యో నువ్వు వారి పాపాలు క్షమిస్తే సరే, లేకపోతే నా పేరు కూడా తీసే. ఎవడో పాపం చేస్తాడో వాడి పేరు తీసేస్తా, నీ పేరు నువ్వు తీసేస్తాను అని దేవుడు మాట్లాడితే, నా జనులందరూ నరకానికి వెళ్ళిపోయాక నేను ఒక్కరిని మాత్రం పరలోకం వచ్చిన నాకేం సంతోషం ఉంటుంది. నాకు వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు. నాకు వద్దులే బాబా పరలోకం, నా ప్రజలు ఎవరో లేని పరలోకం నాకెందుకు, వాళ్ళకి వచ్చినా సరే వాళ్ళే గుర్తొచ్చిన ఒక రోదనే, పరలోకంలో కూడా ఏడిపే, నాకు వద్దది, నా పేరు తీసేయి. మోషే పేరు తీసివేయలేక ఇప్పుడు ఏం చేయమంటావు? మరి వారిని క్షమించి ఒక్క అవకాశం అయ్యా, సర్లేపో అన్నాడు దేవుడు. దాన్ని 106వ కీర్తన 23వ వచనంలో ఏమని రాశాడు తెలుసా? మోషే ఆ రాత్రంతా దేవునికి అడ్డుపడ్డాడు. ఆమేన్, ఆమేన్. దేవుని వద్ద అడుక్కోవటానికి, దేవుని వద్ద పొందుకోవటానికి, దీవెనలు పొందడానికి, ఆశీర్వాదాలు పొందడానికి కుప్పలు తెప్పలు జనం ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. కానీ దేవుని కోపాన్ని ఆపడానికి, తీర్పును ఆపడానికి, దేవునికి అడ్డుపడటానికి ఎవరున్నారు? అక్కడ అన్నాడు, బ్రద్దలైన సందులో నిలుచుటకు తగిన వారు ఎవరైనా కలరేమని ఎంత విచారించాను. దేవుడు ఏం వెతుక్కుంటున్నాడు? ఎవరు బాగా కానుకలు ఇస్తారనా? ఎవరు బాగా తన గురించి ప్రసంగిస్తారనా? తన పేరిట ఘనమైన కార్యక్రమాలు ఎవరెవరు చేస్తూ ఉంటారనా? తనకు ప్రసిద్ధి కలిగజేసే క్రమంలో వారే ప్రసిద్ధిని పొందే వింత వింత కార్యక్రమాలు ఎవరు చేస్తుంటారనా? దేవుడికి ఎవరు కావాలి? నేను కనబడకపోయినా పర్వాలేదు, నాకు పేరు రాకపోయినా పర్వాలేదు, నాకు ప్రఖ్యాతి కలగకపోయినా పర్లేదు, ఈ ప్రాకారం బ్రద్దలైపోయింది, ఈ సందులో నిలబడితే, ఆ గోడ నిలబడితే, దేవుని కోపం ఆగితే, దేవుని ఉగ్రత ఆగితే నాకు అదే చాలని దేశమును కాపాడుకొనుటకు, దేశం మీదకి రక్షణ తెచ్చుటకు, దేవుని ఉగ్రతను ఆపుటకు, దేవుని బిడ్డలారా బ్రద్దలైన సందులు నిలుచుటకును, ఉగ్రతకు ఎదురు వెళ్ళుటకును సమర్పణ కలిగిన వాడు కావాలి. మోషే పెద్ద వయసులో చివరి కాలంలో వ్రాసిన 90వ కీర్తనలో ఏమంటాడు? నీ ఉగ్రతను భరించుచనే మా దినములన్నీ గడిపాము. నేను అనుకున్నాను, నీ మహిమలోనే, నీ కృపలోనే, నీ మేఘం కిందే నా దినాలు గడిచిపోయాయి అంటాడేమో. అసలు సంగతి ఆయన చెప్తే కానీ తెలియలేదు. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపాము. అదేంటి? దేవుడు ఇజ్రాయేలును ప్రేమించాడు, ఇజ్రాయేలును కాపాడాడు, ఇజ్రాయేలును ఆదుకున్నాడు, రెక్కల మీద మోసుకొచ్చాడు, మేఘం మీద నడిపించాడు, అంతా ఒక్క పూట కూడా ఆకలి దప్పిక లేకుండా పోషిస్తూ వచ్చాడు అని కదా అనుకుంటున్నావు. నీ ఉగ్రతను భరించుచునే. ఇశ్రాయేలు ప్రజలందరికీ సంబంధించిన స్టేట్మెంట్ కాదు, మోషే వ్యక్తిగత సాక్ష్యం. అది కారణం, వారి మీదకి ఉగ్రత రాకుండా, వారి మీదకి కోపం రాకుండా, వారి మీదకి తీర్పు రాకుండా, రోజు వారు చేసే ప్రతి అవిధేయతకు, తిరుగుబాటుకు, అడ్డగోలుతనానికి, భయములేని తనానికి, నిర్లక్ష్యంగా మాట్లాడిన మాటలకు, దేవుని దిగివచ్చే కోపానికి అడ్డుపడుతూ ఎదురెళ్ళిన వాడు మోషే ఒక్కడే కదా. వాళ్ళకేమైంది? హాయిగా ఉన్నారు. Moses was shielding all the time the people of Israel. ఎప్పుడు ఆయన అడ్డుపట్టవే. సంఖ్య 11లో చూసుకున్నా, 16లో చూసుకున్నా ఒకే ఒక్క మాట, మీరు పక్కకు జరగండి, ఒక్క దెబ్బకు వాళ్ళని నాశనం చేస్తారన్న మాటలు కనబడతాయి. అంటే దేవుడు వారిని నాశనం చేయకుండా అడ్డుపడుతున్నది ఎవరు? ఒకనాటి ప్రసంగం కాదు, ఒకనాటి ఆవేశం కాదు ఇది. ఆ మాట నాకు ఎంతో సవాలుగా అనిపించింది సేవా ప్రారంభంలో. ఆ మాటను తీసుకున్నాను నేను. నువ్వు ప్రక్కకు జరుగు, వాళ్ళని చంపేస్తాను అంటే, ప్రక్కకు జరగకపోతే ఆలోచిస్తాడు దేవుడు, ఆగుతాడు. మోషే జరగలేదు, మోషే ఒప్పుకోలేదు. వద్దు ప్రభా, నా పేరు తీసే, అప్పుడు వాళ్ళని కూడా తీసే.
ఏదో ఒక తిరుగుబాటు, ఏదో ఒక ఉదయం దిగి వస్తున్న దేవుని కోపం ప్రతిరోజు మోసే ఉద్యోగం అంటలపయ్యా, ప్లీజ్ అయ్యా నేను మాట్లాడతాను, నేను చెప్తానులే అయ్యా, ఒకసారి అయ్యా కనికరించయ్యా, క్షమించయ్యా, నీ ముఖం చూసి వదిలేస్తున్నాను నన్ను దేవుడు తప్పుకోవడం. ఇదే జరుగుతుంది. యెహెజ్కేలు కాలములో దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ జరుగుతున్న సేవా వైఫల్యానికి, లోపల జరుగుతున్న భయంకర పాపానికి ఈ పాటిగా శిక్షించాలి. కానీ ఒక్క నిమిషం అలాంటి ఎవడైనా ఉంటాడేమో, నా కోపానికి అడ్డుపడేవాడు, ఉగ్రతకు అడ్డుపడేవాడు, బ్రద్దలేని సందులు నిలబడేవాడు ఒకడు ఉంటాడేమో. ఎంత విచారిస్తున్నాడు. ఒకవేళ మన దేశం కూడా ఉగ్రత పాలవకుండా సంపూర్ణంగా రక్షించబడాలి అనే ఆశ మనకుంటే, ఏదో వంతుకు గంతేసినట్టు మన వంతుగా మనం చేసుకుంటా వెళ్ళిపోదాం అనుకోకుండా, నిజంగానే సీరియస్గానే దేశములో మహారక్షణ కొరకు కంకణబద్ధులమైన బిడ్డలమైతే, ఈరోజు మనకు కావాల్సింది ప్రఖ్యాతి కాదు, ప్రసిద్ధి కాదు, వేదిక కాదు, మైక్ కాదు, మరొక కానుక కాదు, మరొక విశేషం కాదు, బ్రద్దలైన సందుల్లో నిలబడగలిగిన విజ్ఞాపన ప్రార్థన మాత్రమే. Nothing can save the nation. Nothing can stop the wrath of the Almighty God. దేవుని ఉగ్రతను ఆపగలిగిన, దేశం రక్షించగలిగిన శక్తి ప్రసంగానికో పాటకో మరొక దానికి లేదు. బ్రద్దలైన సందులు నిలబడగలిగిన విజ్ఞాపనకు మాత్రమే ఉన్నది అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తెగులు బయలుదేరిన ఇప్పటికే చాలా మంది చనిపోయారు. సంఖ్య 16. ఆరోన్ ఈ ధూపార్తిని పట్టుకొని రా పరిగెత్తుకొని ఏం చేయాలట? మృతులకు సజీవులకు మధ్యలో ధూపార్తిని పట్టుకొని నిలబడాలి. మరొక కృపావరమో, మరొక తలాంతో, మరొక ఆడంబరమో ఏది పనికిరాదో. మృతులకు సజీవుల మధ్యలో నిలబడాలన్నా, మృతులకు సజీవులకు మధ్యలో నిలబడాలన్నా, వస్తున్న తెగులను ఆపాలన్నా, ఇప్పటికీ అనేక మందిని పొట్టని పెట్టుకున్న తెగులు ఇకను ఎవరిని తాకకుండా ఆగిపోవాలన్నా ధూపం వేసేవాడే కావాలి, విజ్ఞాపన చేసేవాడే కావాలి, ప్రార్థన చేసేవాడే కావాలి. నీ ప్రార్థన, నీ విజ్ఞాపన నీ అవసరం కోసమో, నీ ఆశీర్వాదం కోసమో, నీ క్షేమం కోసమో కాకుండా నశించిపోతున్న ప్రజల కోసం, అనేక ఆత్మ రక్షణ కొరకు నిలబడాలని చేసే నీ ప్రార్థన దేశం మీదకి దేవుని కోపం రాకుండా ఆపగలిగే శక్తి కలిగింది. ఈ రోజున దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడేది ఏంటి? దేవుని వాక్యం నీతో నాతో సెలవిచ్చేదేంటి? తేటగా ప్రభు వాక్యం మనతో మాట్లాడుతుంది. క్రోధమాగాలన్నా, ప్రాకారం నిలబడాలన్నా, దేశం క్షేమంగా ఉండాలన్నా బ్రద్దలైన సందులు నిలుచుటకు తగిన వాడు కావాలి. దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? తలాంతులు గలవారన్నా, జ్ఞానం కలిగిన వారన్నా, సామర్థ్యం గలవారన్నా, ప్రసంగికులనా, చమత్కారంగా వాయించగలిగిన వారన్నా, పాడగలిగిన వారన్నా, అద్భుతంగా నిర్వహించగలిగిన వారన్నా ఎవరిని కోరుకుంటున్నాడు? గ్యాప్స్లో నిలబడేవారు కావాలి. దేవునికి ప్రజలకు మధ్యలో గ్యాప్ వచ్చింది, దేవునికి సమాజానికి మధ్యలో గ్యాప్ వచ్చింది, మధ్యలో నిలబడేవారు కావాలి. ఇటు చల్లారిపోతున్న సంఘం, ఇటు చెడిపోతున్న లోకం, మధ్యలో నిలబడేవాడు కావాలి. ఈ రోజున మీలో ఎవరైనా పదవో, ఘనతో, ధనమో, స్వప్రయోజనముతో నాకు పని లేదు, నేను నా గ్యాప్లో నిలబడతాను, సంఘానికి దేవునికి మధ్యలో, సమాజానికి దేవునికి మధ్యలో దిగి వస్తున్న దేవుని కోపానికి అడ్డుపడే విజ్ఞాపన చేస్తాను అనే సమర్పణలోకి రాగలిగితే ఈ కూడికకు ఉద్దేశం, పరమార్థం అంతే. అవునంటే, ఆమెనంటే, చప్పట్లు కొడితే, సంతోషపడితే ఎవరికి ఉపయోగం? దట్ ఈస్ అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. ఇట్ మేక్స్ నో సెన్స్ ఎట్ ఆల్. ద ఓన్లీ రిక్వైర్డ్ థింగ్ ఈజ్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ సంబడి హూ కెన్ స్టాండ్ ఇన్ ద గ్యాప్. దేవునికి, దేశానికి, దేవునికి, సంఘానికి మధ్యలో నిలబడగలిగేవారు కావాలి. ఉగ్రత వస్తే నా మీదకి రాని, తీర్పు వస్తే నా మీదకి రాని, నా ప్రజలు రక్షించబడితే చాలు అని అడ్డుపడగలిగిన ఏ ఒక్కరు ఉన్నా, ఒక్కడున్నా నేను దేశాన్ని కాపాడుకుంటానన్నాడు. యెషయా 55లో, యెషయా 59లో ప్రభు మాట్లాడుతూ మధ్యవర్తులు లేకుండా చూసి యెహోవా ఆశ్చర్యపడ్డాడు. సంరక్షకులు లేకుండా యెహోవా విచారిస్తున్నాడు. ఒక సంరక్షకుడు, ఒక బాధ్యత కలిగిన, నేను చూసుకుంటాను, ఇది నా బాధ్యత అనే సమర్పణలోకి వచ్చేవాడు కావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు.
అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు, అందరినీ ఒకేలా చూసే దేవుడు, అందరికీ అన్ని కృపలను అందుబాటులో ఉంచిన దేవుడు ప్రత్యేకంగా ఎవరో ఒకరిని కోరుకోవటం ఏమిటి? దేవుడికి ఎవరు కావాలి? ఆశీర్వాదం ఎవరికైనా, రక్షణ ఎవరికైనా, పరిశుద్ధాత్మ ఎవరికైనా, దీవెనలు ఎవరికైనా. కానీ అవన్నీ ప్రజలకు ఉచితంగా ప్రసాదించే వరాలు. కానీ వాటిని ప్రజలు అనుభవించున్నట్లుగా, వారిని అడ్డుకుంటున్న సాతాను శక్తులు నిర్వీర్యమగినట్లుగా, వాటికి అడ్డుపడుతున్న మానవుని పాపములను దేవుడు పరిహారము చేయనట్లుగా, దిగి వస్తున్న దేవుని కోపానికి అడ్డుపడగలిగిన వ్యక్తిగత స్వచ్ఛంద సమర్పణ కలిగిన ప్రజలను దేవుడు ఎదురు చూస్తూ కోరుతూ ఉన్నాడు. Yes, I am ready to stand in the gap అనే వాళ్ళు ఉన్నారా ఈ రాత్రి? ఎవరైనా పగలు నేను ఆ గ్యాప్లో నిలబడటానికి సిద్ధంగా ఉన్నాను. దేవుడికి ఎవరు కావాలి? పదే పదే ఒకే మాట రిపీటెడ్గా మీతో మాట్లాడుతున్నాను ఈ పూట. దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? శారీరక, ఆర్థిక, సామాజిక, బరద్దలైన సందుల్లో నిలుచుటకు తగినవారు, స్టేజీలకు తగినవారు, కమిటీలకు తగినవారు, వాల్ పోస్టులకు తగిన వాళ్ళు, నాయకత్వానికి తగిన వారు కుప్పలు తెప్పలు ఉన్నారు. 2013వ సంవత్సరం నవంబర్లో 21 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, ప్రభు ప్రార్థనల మీద ప్రసంగాలు చేయటం కాదు బాబు, సేవకులే కలిసి ప్రార్థన చేయండి అని మాట్లాడితే, అప్పటికే దేశమంతటా ప్రసంగికుడిగా తిరుగుతున్న వ్యక్తిని గనక నన్ను పిలిచే పెద్ద పెద్ద దైవజనులు అందరిలోకి వెళ్ళారు. అయ్యా, దేవుడు ఎలా మాట్లాడుతున్నారు? సేవకుల్ని కలిసి ప్రార్థన చేయమంటున్నారు అంటే అందరూ అన్నారు, పాస్టర్ గారు మంచి ఆలోచనే, కానీ ఉత్తి ప్రార్థనకి ఎవరు వస్తారండి? కేవలం ప్రార్థన చేయడానికి ఎవరు వస్తారు? వాళ్ళకి ఏదో 5 నిమిషాలు గ్రీటింగ్సో, ఏదో ఘనతో, ఏదో మర్యాదో, ఏదో కానుక ఉత్తిన సేవకులు వచ్చిపోతారా? వినడానికి బాగుంది కానీ జరగదన్నారు. అందరి వద్దకు తిరిగి అలిసిపోయి మళ్ళీ, మీరు నమ్మండి, 21 రోజులు మళ్ళీ ఫాస్టింగ్లో కూర్చున్నాను. ప్రభువా, నువ్వు చెబుతున్నావు కానీ ఎవరు పొందలేదు. తమ చేతుల్లో 100, 200, 300, 500 మంది సేవకులు కన్నా పెద్ద పెద్ద దైవజనులు ఉన్నారయ్యా. అందరి దగ్గరికి తెలియగానే ఎవరు అనట్లేదు. ప్రభు అన్నాడు, సేవకులతో కలిసి ప్రార్థన చేయమన్నాను, కానీ సేవకులతో నువ్వు డిస్కషన్లు పెట్టమని ఎవడు చెప్పాడు రా నీకు? సరే ప్రభు, మరి నా దగ్గర ఎంతమంది ఉన్నారు? వెంటనే చూస్తే ఒక 7 సేవకులు ఉన్నారు. సర్లే, నెలకొకసారి 7 కలిసి ప్రార్థనలు చేద్దాం, వీలైతే ఇంకా ఎక్కువ చేద్దాం అని తీర్మానం చేసుకున్నాం. చాలామంది నవ్వారు, చాలామంది మంచిదే కానీ జరగదు నాన్న, పిచ్చి ప్రయత్నం దేవ చేశారు. చెప్పింది దేవుడు గనక మాట్లాడకుండా చేయటం మొదలుపెట్టాం. ఈ రోజున ఒక్క నెలకి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కలిసి మోకరించేవారు కనీసం 4,000 మంది పాస్టర్లు తయారయ్యారు. 1000 కిలోమీటర్ల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమవుద్దని దేవుడు ప్రపంచంలో మేధావులందరూ చెబుతున్నారుగా. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, ఒక పదవి లేకుండా, ఒక కుర్చీ లేకుండా, ఘనత లేకుండా, ఒక మర్యాద లేకుండా కేవలం ప్రార్థించడానికి ఎవరు వస్తారంటే 2 తెలుగు రాష్ట్రాల్లో 4,000 మంది బయలుదేరి వస్తున్నారే. 19 రాష్ట్రాల్లో ఈ విజ్ఞాపన పరిచర్యలు జరుగుతుంది IFJ పక్షంగా. ఈ రోజున సుమారు 5-6 దేశాలలో ఇదే అంశాలతో విజ్ఞాపనలు జరుగుతూ ఉన్నాయి. మీ అందరికీ నా మనవి ఒకటే, ఇప్పటికే మనకి దేవుడు ఎన్నో ఇచ్చాడు, అడిగినవి ఇచ్చాడు, అడగనివి కూడా ఇచ్చాడు, మన అర్హతకు మించి ఇచ్చాడు. ఇప్పటికైనా మనకి ఇంకెంత ఛాన్స్ ఉందో, ఇంకెంత కాలం ఉందో తెలియదు కదా. ఇప్పటికైనా వేదికల మీదో, కమిటీల మీదో, మరో చోట చోటు వెతకకుండా బరద్దలైన సందులో నిలుచుటకు తగిన వారిగా నిలబడతారా? దాంట్లో ఘనత రాకపోవచ్చు, పేరుండకపోవచ్చు, డబ్బులు రాకపోవచ్చు. తన అన్నదమ్ములందరినీ చూస్తే యోసేపు గట్ట దుఃఖం వచ్చింది. తాను ప్రపంచానికి అన్నం పెట్టగలిగిన సమృద్ధిలో ఉన్నాడు. వారు ఖాళీ సంచులతో, ఎండిన డొక్కలతో లైన్లో నిలబడి ఉన్నారు.
వారిని చూస్తే దుఃఖం వచ్చింది. నాకున్న ఈ కృప నా బిడ్డలకి ఎందుకు లేదు, నాకున్న ఈ సమృద్ధి వాళ్ళకి ఎందుకు లేదు ప్రభువా. వారికి కూడా ఆహారం కావాలి, వారు కూడా పచ్చిక సమృద్ధిగా కలిగిన ఘోషణ రాష్ట్రంలోకి రావాలి. వారు కరువులో ఉండటానికి వీలేదని వారిని చూసి దుఃఖం పొగులుకొని వస్తుంటే యోసేపు ఏడ్చుటకు చోటు వెతికి లోపలికి పరిగెత్తాడని వాక్యం చెబుతుంది. చోటు వెతకాల్సిన పరిస్థితి పదవి కోసమా, ఘనత కోసమా, జనాకర్షణ కోసమా? ఏడ్చుటకు చోటు వెతికాడు. బ్రద్దలైన సందులు నిల్చుటకు తగిన వాడిగా నిలబడ్డాడు. దేవుని ఉగ్రతకు ఎదురెళ్ళి మోషే, అహరోను, ఎస్తేరు ప్రజలను కాపాడుకున్నారు. ఆ వరుసలో నీవు నేను ఉండొద్దా? ఏం మాట్లాడరా ఇప్పుడు? ఆ వరుసలో మనం ఉండొద్దా? ఆ కాలానికి మాత్రమే చెల్లిందా? మన తరానికి ఈ కృప వద్దా? దేవుని కోపానికి అడ్డుపడే రోషం భారం మనకొద్దా? మన తరములో దేవునికి కోపాన్ని రప్పించే భయంకర పాపాలు జరగడం లేదు.